హాయ్ హలో వెల్కమ్ టు మహామ్యాక్స్. సో మనతో పాటు హరీష్ గారు ఉన్నారు. ఏంటి హరీష్ గారు ఉన్నారని చెప్తున్నారా? మరి హరిత గారు ఉన్నారు. హరిత గారిలో సగం అంటే హరీష్ గారే కదా. సో డెఫినెట్లీ హరీష్ గారు మనతో పాటు ఉన్నారనమాట. సో ఆవిడని అడుగుదాం హరిత గారిని, ఆయన వాళ్ళ హస్బెండ్ జర్నీ ఎలా అనిపించింది ఏంటి అనేది. జర్నీ అయితే నిజంగా చాలా నచ్చింది, చాలా బాగా నచ్చింది. బట్ ఇంకా ఈ హ్యాపీనెస్ ఇంకా కొంచెం ప్రొలాంగ్ అవుతే ఇంకా బాగుండేది అనిపించింది. సో జర్నీ అయితే ఓవరాల్ ఇట్స్ వెరీ గుడ్. ఫస్ట్ మాస్క్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చి తర్వాత మేము అనుకున్నాం హరిత హరీష్ అనగానే ఏంటి హరిత హరీష్ అంటే పేరేంటి డిఫరెంట్గా ఉంది అని చెప్పి చాలా అనుకున్నాం. తర్వాత ఆయన చెప్పిన తర్వాత మాకు అనిపించింది ఒక శివపార్వతులు ఎలానో హరిత హరీష్ అలా అని చెప్పిన తర్వాత లిటరల్లీ అమేజింగ్ అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఆ ఫీలింగ్? ఆబ్వియస్లీ అంటే మీకు ఇప్పుడు తెలిసింది, ఇది ఎప్పుడు మా మ్యారేజ్ అప్పటి నుంచి క్యారీ అవుతుంది యాక్చువల్గా. సో మా పెళ్ళి ఆల్బంలో కానీ మొత్తం అంతా కూడా ఆ పేరు కూడా. సో హరిత అంటే మోరోవర్ ఏంటంటే చాలామంది టీహెచ్ఏ అని రాస్తారు. సో బట్ నేను నార్త్ అనమాట, మొత్తం స్కూలింగ్ అంతా కూడా. సో అక్కడ టీఏ అనే ఉంటుంది నా సర్టిఫికేట్స్లో కూడా. సో ఈ ఆల్సో ఫీల్స్ ఆ సిక్స్ లెటర్స్ అదే క్యారీ అవ్వాలి అని చెప్పేసి. సో ఆబ్వియస్లీ అది మాకు అప్పటి నుంచే ఉంది కాబట్టి నాకు అంత అనిపించలేదు. ఆబ్వియస్లీ మీకు ఇప్పుడు విన్నారు కాబట్టి డెఫినెట్లీ మీకు కొంచెం బాగా అనిపించి ఉంటుంది. అది అగ్ని పరీక్షలో మేము చూసిన మాస్క్ మ్యాన్ గారు మాకు హౌస్లో కనిపించలేదని చెప్పి చాలామంది అంటున్నారు. అంటే ఏంటి రీజన్ ఏంటి? అదే యాక్చువల్గా ఇప్పుడు అక్కడ ఆల్ టుగెదర్ ఇప్పుడు ఒక కొత్త ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి కొత్త జనాలతో మింగిల్ అవ్వటమే. అండ్ బీయింగ్ హిజ్ యూనిక్ పర్సనాలిటీ, అంటే నచ్చితే నచ్చిందని చెప్తారు, నచ్చపోతే నచ్చలేదని చెప్తారు. మోస్ట్లీ ఈయన ఫీడ్బ్యాక్ లాగానే చెప్తారు, అంత స్ట్రాంగ్గా అనేసి ఉండదు. స్ట్రాంగ్నెస్ ఎప్పుడు ఉంటుంది? ఆబ్వియస్లీ నామినేషన్స్లో వచ్చినాక వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ స్పేస్ ఉంటుంది కాబట్టి, స్క్రీన్ స్పేస్ అంటాం కదా, వాళ్ళకు ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ అందరి వోకల్గా స్ట్రాంగ్గా పాయింట్స్ పుట్ అక్రాస్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఈయన పాయింట్స్ వచ్చినప్పుడు కూడా అందరు చూసే ఉంటారు, వీళ్ళు మధ్యలో దూరిపోవడం, తీసుకోలేకపోవడం అనేది. సో అలాంటి విషయాలు జరిగినప్పుడు ఏంటంటే, సో ఆ 14 మెంబర్స్ ఆర్ మేబీ అలాంటి కొత్త ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు, కొత్త మనుషులతో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇలాంటి యూనిక్ పర్సనాలిటీస్కి టైం అయితే పడుతుంది ఒక అడాప్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే ఈయన అందరిలాగా ఓకే యు ఆర్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లాగా ఒక స్ట్రాటజికల్గా అలా ఏం ఫీల్ అవ్వరు. గేమ్ స్ట్రాటజీ ఉంటుంది డెఫినెట్లీ. మేబీ యాక్చువల్గా నాకు నిన్న నైట్ చెప్తున్నారు ఈ కూడా వెరీ గుడ్ స్ట్రాటజీ బిగ్ బాస్ ఓనర్ కూడా చేశారు అని చెప్పేసి. అది స్ట్రాటజికల్ మూవ్గానే వేశారు. బట్ ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ కొంచెం టైం తగ్గిందని అనిపించింది. బట్ డెఫినెట్లీ ఛాన్స్ వస్తే అది మాత్రం చూపిస్తారు. సో ఇంకొకటి ఏంటంటే అది ఇట్ టుక్ టైం అనమాట. కొంతమందితో ఇలా మింగిల్ అయిపోయి అలా, ఎందుకంటే ఈయన రిలేషన్స్ ఫామ్ చేసేసుకోరు. ఇప్పుడు ఒక రియాలిటీ షో అని వెళ్ళినప్పుడు వాళ్ళని నామినేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ నామినేషన్స్లో ఫేక్గా వాళ్ళని నామినేట్ చేసే, లేకపోతే సిల్లీ రీజన్స్ కోసం నామినేట్ చేయటం అనేది ఆటోమేటిక్గా ఒకటి ఏంటంటే స్క్రిప్టెడ్ లాగా అనిపిస్తుంది. సో ఆయన అలా ఉండలేరు కాబట్టి, మోర్ ఓవర్ ద షో ఈజ్ ఆఫ్ రియాలిటీ షో కాబట్టి, సో ఆటోమేటికలీ ఆయన ఫీల్ అయింది ఏంటంటే ఇష్టం ఏదున్నా మనసు లోపల పెట్టుకుందాం, లెట్స్ ప్లే ద గేమ్. సో అలాగే ఉన్నారు. ఆయన ట్రూ నేచర్ కూడా అంతే, బయట కూడా అంతే, ఎవరితోనూ తొందరగాను అలా జెల్లెప్ అయిపోరు. డెఫినెట్లీ ఇట్ టేక్స్ టైం, బట్ ఒకసారి కనెక్ట్ అవుతే మాత్రం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అది ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఎగ్గు దొంగతనం జరిగిన తర్వాత నుంచి లైక్ ఆయన ఫైట్ చేసిన విధానం కానీ అది కానీ బాగుంది. బట్ సెకండ్ వీక్ వచ్చేటప్పటికి ఆయనే అగైన్ దొంగ అయ్యారు. సో ఏంటి అంటే అక్కడ ఎగ్ కోసం ఫైట్ చేసి అంత స్టాండ్ తీసుకున్న పర్సన్ మళ్ళీ అగైన్ అయిన దొంగతనం చేసేసరికి ఎట్లా మాకు చూసే వాళ్ళకు కూడా అరే చెప్పిన మాట మీద నిలబడలేదా అన్నట్టుగా అనిపించింది. అదే అంటున్నా, అది ఒక పర్స్పెక్టివ్. మీరందరూ ఏ పర్స్పెక్టివ్లో చూస్తున్నారు అనేది. సో రియాలిటీ వైజ్గా చూసుకుంటే ఫస్ట్ థింగ్, ఆయన దొంగతనం చేసినందుకు సీరియస్ అవ్వలేదు. ఓకే, దొంగతనం చేసినందుకు కూడా హీ వాజ్ ఓకే. ఆయన ఏమి దాన్ని సంజనా గారిని అందరు హౌస్ మెంబర్స్ ఎలాగైతే తిట్టేశారో అలా ఒక్క మాట ఆవిడని అనలేదు. అండ్ మోర్ ఓవర్ దానికి ముందే బాత్రూమ్ ఇష్యూ కూడా జరిగింది, ఆ షాంపూ బాటిల్స్ వాటి గురించి. సో వాటిల్లో కూడా ఆయన సంజనా గారికి కూల్గా పోన్లే అందరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు అది పక్కన పెట్టుకోండి, బయట ఎక్కడైనా పెట్టుకోండి అని అంటే ఆవిడ ఒక మాట కూడా అన్నారు, మీ అందరు నాకు అరిచి చెప్తున్నారు, మీలాగా సాఫ్ట్గా చెప్తే నేను వింటాను అని చెప్పేసి అన్నారు ఆవిడ. సో ఆ విషయంలో గుడ్డు గురించి ఆయన హ్యూమరస్గా ఆవిడతో మాట్లాడుతున్నారు ఇన్ ఆర్డర్ టు మేక్ హర్ యాక్సెప్ట్ దట్ తను తినింది అనేది తన నోటమ్మట చెప్పించడానికి ట్రై చేస్తున్నారు. బికాజ్ షీ వోంట్ యాక్సెప్ట్, తను చేసే పనులు చేసేస్తారు అని తను యాక్సెప్ట్ చేయరు. సో అది చెప్పించడానికి ట్రై చేస్తున్నారు ఇన్ హిజ్ వే, ఆ హ్యూమరస్ వేలో ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ రాంగ్ నెరేటివ్ సెట్ అయిపోతుంది. ఎప్పుడైతే నిజం తెలిసిన మనిషి వచ్చేసి
హరీష్ గారికి తెలుసు మీరు మాకు చెప్పట్లేదు బయటకి అనేసి రాంగ్ నెరేటివ్ ఎప్పుడైతే సెట్ చేస్తున్నారో దెన్ హీ టుక్ స్టాండ్ ఫర్ హిమ్సెల్ఫ్. సో అక్కడ వినే పొజిషన్లో లేరు, అందరు మాట్లాడుతున్నారు. సో హీ రేజ్డ్ హిస్ వాయిస్ టు పుట్ అక్రాస్ హిస్ పాయింట్. అది కూడా రైట్ పాయింట్ ఏదైతే ఉందో, అసలు మీరు దీన్ని రాంగ్ దృష్టితో చూస్తున్నారు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. మీరు రాంగ్గా నా మీద బ్లేమ్ వేయొద్దు, నేను చెప్పలేదని చెప్పేసేసి. సో అక్కడ ఆ ప్రాసెస్లో అండ్ నెక్స్ట్ డే ఆయన తీసుకున్నారు అని చెప్పేసి నన్ను అనటానికి, ఆ షోలో ఎవ్రీబడి ఈజ్ ట్రయింగ్ టు క్రియేట్ సమ్ కాంటెంట్. ఓకే, సో ఎప్పుడైతే ఆబ్వియస్లీ సంజన గారిని అది ప్లస్ అయిందనేది వీళ్ళందరికీ అర్థమైంది, బిగ్ బాస్కి అది ప్లస్ అయిందనేది అందరికీ అర్థమైంది. ఓకే, సో అదొక కాన్సెప్ట్గా తీసుకున్నారు అందరూ. సో హీ వాంట్ టు క్రియేట్ అ కాంటెంట్ అవుట్ ఆఫ్ ఇట్. సో టు షోకే ద మాస్క్ ఆఫ్ జోరో లాగా ఉన్నోళ్ళ దగ్గర నుంచి కొట్టేసేసి లేని వాళ్ళకి ఇవ్వడం అనేది. బికాజ్ ఇప్పుడు అక్కడ సంజన గారు ఏం చేశారు, దొంగతనం చేశారు. సో ఆమె మెడిసిన్ ఆమెకి టేస్ట్ చూపించాలి. సో ఇప్పుడు ఒకళ్ళు చేయడం వల్ల మనకు ఒక బాధ కలిగింది, అదే లెసన్ వాళ్ళకి తిరిగి అప్పచెప్పేసాం అనుకోండి మనం. సో వాళ్ళు కూడా ఆ మెడిసిన్ టేస్ట్ చేస్తారు, ఓకే ఎదుటి వాళ్ళు ఇట్లా ఫీల్ అయ్యారు, అది రియలైజేషన్ అవుతారు, అవ్వకపోతే అవ్వరు. బట్ ఆ మెడిసిన్ అయితే టేస్ట్ చూపించాలనే 2 పాయింట్స్లో ఆయన అది చేయడం జరిగింది. ఇట్స్ అ వెరీ ఫన్ అండ్ హ్యూమరస్ వేలోనే చేశారు. సో అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ టైం ఆమె గుడ్డు దొంగతనం చేసినప్పుడు కన్నా కూడా సెకండ్ టైము చాలా పాపం అనిపించింది. ఫస్ట్ టైం అనిపించలేదు, ఎంతో కొంత సంజన గారు ఓకే తింటే తినిందిలే, కానీ బయటికి చెప్పడం అనేది ఎవరైతే నిజాలు తెలిసి కూడా మాట్లాడలేదో వాళ్ళ మీద కొంచెం నెగిటివ్ వెళ్ళింది. అండ్ సెకండ్ టైం ఆమె చేసినప్పుడు మిగతా వాళ్ళ విషయంలో నిజంగా పాపం అనిపించింది, ఈమె మీద కోపం కూడా వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఆమె ఏంటంటే నేను నాటీ అది ఇది అని చెప్పేసి ఆమె ఫస్ట్ టైం చేసినప్పుడు నాటీగానే అనిపించింది. ఓకే, సో ఆ నాటీనెస్తోనే ఈయన కూడా చేశారు. ఎందుకంటే వీళ్ళిద్దరు చేసిన విషయాల్లో ఎవరు కూడా మరీ అన్యాయం అయిపోయి ఫీల్ అయిపోయే ఇదిలో లేరు. ఎందుకంటే మీరు సెకండ్ టైం చేస్తే చూస్తే బర్నీ గారు వీళ్ళందరూ కూడా భోజనం ప్లేట్లో పెట్టుకుని కూర్చున్నారు పాపం. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ టు ఈట్ దట్ ఫుడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ దేర్. సో అది ఆ ఎక్స్ప్రెషన్ అనేది రాంగ్ యాక్చువల్గా. సో అమ్మ ఫస్ట్ టైం చేసినప్పుడు నేను కూడా ఐ ఆల్సో ఫెల్ట్ లైక్ ఓకే అమ్మ లైక్ హౌస్ మొత్తాన్ని ఒక దాటికి తీసుకొచ్చేసింది ఇమా అని చెప్పి అని అనిపించింది. నేను కూడా అంత సీరియస్ ఏం ఫీల్ అవ్వలేదు దానికి అమ్మ చేసిందని చెప్పేసి. బట్ ఎవరికైతే తెలిసిన వాళ్ళకు కూడా వాళ్ళు బయటికి మాట్లాడలేదో, సో అది పాయింట్ అనిపించింది నాకు, అది కన్సర్న్ పాయింట్ అనిపించింది. ఇంకొకటి మాకు అంటే ఒక ఇమాన్యుయల్ అక్కడ చూస్తే గుండంకులు అన్నారు, ఆ తర్వాత ఈయన రెడ్ ఫ్లేవర్ అన్నది. సో ఈ రెండు అక్కడ పోర్ట్రే అయినాయి. సో చూసే వాళ్ళకి లైక్ ఇట్స్ కొంచెం ఫన్నీగానే అనిపించింది, కానీ ఎవరు అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ దా పాయింట్ రేస్ చేసిన తర్వాత ఇట్ టేక్ ఇట్స్ సీరియస్, అది అనడం కరెక్ట్ కాదు, ఒక బాడీ షేమింగ్ చేయడం కరెక్ట్ కాదని. బట్ ఆయన మళ్ళీ సారీ చెప్పారు, చాలా అయింది. అంటే ఆయన తప్పు తెలుసుకుని సారీ చెప్పినా కొంచెం దాన్ని ఇష్యూ లాగా క్రియేట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ అది అన్నప్పుడు మీకు ఎలా ఫీల్ అయ్యారు మీరు? అదే అంటున్నాను కదా, ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉందనుకో, ఇప్పుడు సగటు సామాన్య మనిషి ఏం చేస్తారనంటే, ఇప్పుడు మనకి ఏదైనా నచ్చలేదనుకో వీ డెఫినెట్లీ టేక్ అ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్. ఎందుకంటే మన మైండ్లో దాన్ని ప్రాసెస్ చేయడానికి దాని ఇంటెన్సిటీ దాని సీరియస్నెస్ బయటికి టక్మనే వచ్చేసేది. అదేమి ఇది కాదు, వాల్కెనో కూడా ఎంత లోపల 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 ఎప్పుడు ఇరెప్ట్ అవుతుంది, మనకి ఇట్ టేక్స్ టైం అనమాట. సో ఇప్పుడు ఆయన అలా అన్నారు, డెఫినెట్లీ ఇట్ టేక్ టైమ్ హిమ్ టు జస్ట్ మొత్తం అంతా దాన్ని రికలెక్ట్ చేసుకోవడం. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఒక ఇది షోలో ఉన్నారు. సో స్ట్రైట్ అవే ఆయనతో చాలా పరిచయం కూడా లేదు, సన్నిహితం కూడా లేదు ఇమాన్యుయల్ గారితో. స్ట్రైట్ అవే మొహం మీద కొట్టే తిట్టే కట్టే చెప్పడానికి లేదు. సో ఇట్ టుక్ టైమ్. ఆబ్వియస్లీ సారీ చెప్పినా కూడా ఆయన పాయింట్ స్ట్రాంగ్గా పెట్టాలనేసి అనుకున్నారు. అండ్ మోర్ ఓవర్ ఆయన ఎప్పుడైతే అన్నారో, ఇందాక అన్నప్పుడు బాధ అనిపించలేదుగా మీకు అని అంటే ఆయనకు అప్పుడు తెలిసింది ఆ విషయం, అప్పుడు తెలిసి హీ ఆల్సో స్టార్టెడ్ థింకింగ్ ఓకే. సో ఇవన్నీ మైండ్లో ప్రాసెస్ అవ్వడానికి అండ్ ఆ రియాక్షన్ రావడానికి ఇట్ టుక్ టైం అనమాట. సో అది అలా కాదు, ఇప్పుడు అనగానే మనం ఎవరు కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయిపోరు. సో ఎవరైనా సరే టైం తీసుకుని రియాక్ట్ అవుతారు. సో ఆబ్వియస్లీ ఆ టైంకి ఈయన కూడా తీసుకుని రియాక్ట్ అయ్యారు. అందరం కూడా ఎక్స్పెక్ట్ చేసాం ఈయన హరీష్ గారు డెఫినెట్లీ లాస్ట్ వరకు ఉంటారు. అండ్ డెఫినెట్లీ ఆయన ప్లేయింగ్ చాలా బాగుంది. అండ్ ఆయన చూసుకుంటే సడన్గా డల్ అయిపోయారు ఆఫ్టర్ సెకండ్ వీక్ తర్వాత. ఆయన ఫుడ్ నేను తిన్నాను చెప్పడం, ఆ డల్ అయిపోయేసరికి అక్కడి నుంచి ఆయన గేమ్ కొంచెం టర్న్ అయింది. తర్వాత అగైన్ మీరు వీడియో కాల్లో చెప్పడం, మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో చెప్పడం, అది విన్న తర్వాత ఆయన ఇంకా గేమ్ పెరుగుతుంది అనుకున్నాం, కానీ సడన్గా డల్ అయిపోయింది. ఎందుకు ఆయన అంత డల్ అయిపోయారు?
ఫస్ట్ థింగ్ యాజ్ ఎ కామన్ మ్యాన్ కేటగిరీలో వెళ్ళినప్పుడు ఆయన మీరు అగ్ని పరీక్షలో కూడా చూస్తుంటే మీరు ఆయన ఒక మాట ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది ఏంటిదంటే ఇఫ్ యూ డోంట్ వాంట్ గివ్ మీ ఏ ఛాన్స్ దట్స్ ఫైన్ బట్ డోంట్ జడ్జ్ మై క్యారెక్టర్. సో అక్కడ ఆ మాటతో అర్థమైపోతుంది ఆయన ఎంత సీరియస్ అబౌట్ హిస్ క్యారెక్టర్ అనేది. నాకు నోరు ఉంది అనేస్తాను అని అంటే తీసుకోవడానికి కూడా రెడీగా ఉండాలి, రైట్? సో ఇప్పుడు ఆవిడని అడగలేదు, ఎవరు నాగార్జున సార్ అడగలేదు, అడగకపోయినా కూడా ఆవిడ లేచి ఆడవాళ్ళని ఇట్లా చూస్తారనేసేసి అన్నప్పుడు అసలు విషయం ఏం జరిగింది, ఎవరు దాన్ని రేస్ చేశారు, అసలు ఎందుకు వచ్చింది అని ఇవన్నీ ఏం మాట్లాడుకోకుండా ఒక స్టేట్మెంట్ పాస్ చేసేయడం చాలా ఈజీ. ఇప్పుడు అలా అనుకుంటే ఐ గాట్ 100 ఆఫ్ పాయింట్స్. నేను ఈ 30 డేస్లో చూసింది సంజనా గారి గురించి నేను బయటికి మాట్లాడలే, అట్లీస్ట్ నేను చూసింది 100 ఆఫ్ పాయింట్స్. అవి చెప్తే అసలు ఇజ్ ఇట్ ఆమె ఒక సెలబ్రిటీ అయి ఉంటే అవునా అంటే అన్ని పాయింట్స్ నేను నోటీస్ చేశాను ఆమె విషయంలో. ద కైండ్ ఆఫ్ హైజీన్ షీ మెయింటైన్, ద కైండ్ ఆఫ్ సరౌండింగ్ షీ మెయింటైన్ అట్ హోమ్ అనేది. సో అది హౌస్ మేట్స్ కూడా మాట్లాడుకున్నారు ఆల్మోస్ట్. సో తను అలా ఉండి ఒకళ్ళని మీద ఏలెత్తి చూపించడం అనేది, సో అది ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎలిగేషన్. క్యారెక్టర్ అసాసినేషన్ ఫస్ట్ వీక్లో మాట్లాడింది కానీ, తర్వాత సెకండ్ వీక్స్లో మాట్లాడింది, థర్డ్ వీక్స్లో మాట్లాడింది కానీ. సో షీ గాట్ ఎ హ్యాబిచ్యుయేటెడ్ టు అంటారు కదా నోరు పారేసుకోవడం కైండ్ ఆఫ్ థింగ్. సో యాక్చువల్గా జనరల్గా అయితే ఇప్పుడు ఆడ కాదు మగ కాదు బయట ఉంటే మాత్రం యాక్చువల్గా దానికి రిటైర్డ్ కరెక్ట్గా ఇచ్చేస్తారు సార్. ఎందుకంటే అన్నారు అని అంటే తీసుకునే గట్స్ కూడా ఉండాలి అది. సో అది అంత చనువు ఉంది, అంత గట్స్ ఉన్నాయి అన్నప్పుడే ఒకళ్ళని అనాలి ఆ మాట అనేది. సో అదే అనిపించింది. సో ఆబ్వియస్లీ డల్ అయ్యారు ఇన్ ద సెన్స్ అంటే బికాజ్ ఆఫ్ తను పర్సనల్గా అటాక్ చేశారు కాబట్టి, తను అలా దులుపుకుని వెళ్ళిపోయే పర్సన్ కాదు కాబట్టి ఆబ్వియస్లీ డల్ అయ్యారు. సో తర్వాత మళ్ళీ కొంచెం పుంజుకుంటానంటే అదే చెప్తాను కదా, ఆ హౌస్లో ఎన్విరాన్మెంట్లో అలా 14 మెంబర్స్ అలా సర్వైవ్ అవ్వాలి అంటే డిఫరెంట్ నేచర్ పీపుల్తో, అండ్ మోర్ ఓవర్ ద పీపుల్ హూ ఫీల్స్ దాట్ ఏదన్నా అన్నా కూడా చలో దులిపేసుకుందాంలే అనుకునే టైప్ పర్సన్స్తో అది కొంచెం టైం తీసుకుంటుంది కనెక్ట్ అవ్వాలంటే పర్సన్ దాంతో. అది అపార్ట్ ఫ్రమ్ హరీష్ గారు ఎవరి గేమ్ మీకు బాగా నచ్చింది? నేను అదే చెప్తున్నాను కదా, నేను ఎట్లా చూస్తున్నానంటే టు బీ ఫ్రాంక్ హరీష్ గారిని సరౌండ్ చేసుకునే చూస్తున్నా గేమ్ మొత్తం కూడా. అండ్ మోర్ ఓవర్ ఆ ట్రూ పర్సనాలిటీ అని అంటాం కదా, బికాజ్ ఇట్స్ ఎ రియాలిటీ షో. ట్రూ పర్సనాలిటీ అనేది కంప్లీట్గా బయటికి రాలేదు. ఎందుకంటే సంజన గారు అట్లా నడుచుకుంటూ వస్తుంటే ఎవరు తీశారు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఒక సర్కాజంలో మాట్లాడుకుంటూ ఆవిడ వచ్చారు కదా. అలా వచ్చినప్పుడు తను ఇమాన్యుయల్ ఇంకా చూస్తూ అన్నారు, దేర్ ఇట్ సెల్ఫ్ ఇమాన్యుయల్ డిడ్ంట్ స్పీక్ ఎనీథింగ్. ఓకే, గోల్డెన్ స్టార్ ఇచ్చారు. సో బట్ ఎందుకు ఇచ్చారు ఇప్పుడు తనకి అదొక కైండ్ ఆఫ్ రోస్టింగ్. అది తనకు అది అర్థమైందో లేదో తెలియదు కానీ వాళ్ళ మదర్ విషయంలో వాడు తను స్టాండ్ తీసుకోవట్లేదు. అంటే పక్కకి వెళ్ళి గుసగుసగా చెప్తున్నాడు, మమ్మీ ఇలా చేయకు మమ్మీ ఇలా చేయకు అని చెప్పి గుసగుసగా చెప్తున్నాడు. అలా కాదు, మీ మమ్మీ నెక్స్ట్ టైం అసలు ఆ పని చేయకూడదు. దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ యూ షుడ్ డూ, బికాజ్ మీ ఇద్దరికి ఆ బాండ్ ఉంది కాబట్టి. నువ్వు చెప్పావనంటే మీ మమ్మీ వినాలి అది. సో ఆ కైండ్ ఆఫ్ స్టాండ్ నువ్వు ఇంకా తీసుకోలేదు ఇమాన్యుయల్ విషయానికి వస్తే. ఇంకా వీళ్ళు బర్నీ గారు కానీ ఎవరైనా కానీ అంతా కూడా ఏంటంటే ఇంకా ఓపెన్ అప్ అవ్వాలి, ఇంకా కనిపించాలి బయటికి. ఇంకా వాళ్ళ ట్రూ పర్సనాలిటీస్ ఏదన్నా విషయం వచ్చినప్పుడు తీసుకునే స్టాండ్ ఇదంతా కనిపించాలి ఇంకా స్టిల్. సో ప్రస్తుతానికి ఇంకా 2.0 కూడా జరుగుతుంది కాబట్టి ఇంకా వచ్చే వాళ్ళని చూసి అండ్ మోర్ ఓవర్ అంతా చూసినాక ఇంకొక 1 month తర్వాత చెప్తే బెటర్ ఏమో ఇది అనిపిస్తుంది. అది యాక్చువల్గా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు ఈ వారం ఈయన వచ్చారు కాబట్టి నెక్స్ట్ వారం ఎవరు వస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అట్లీస్ట్ ఇప్పుడు కన్నా ఫ్లోరా వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాను నేను. సో లెట్స్ సీ వాట్. నాకు యాక్చువల్గా జనాలు నాకు మెసేజెస్ ఏం పెడుతున్నారంటే ఫ్లోరా గారే షీఈ్ ద కప్ విన్నర్, ఆమెకి కప్పించి పంపించేస్తారు, మీరందరూ ఇట్లాంటివి కొట్టుకోండి, సో షీ విల్ కమ్ అవుట్ ఆఫ్ విత్ ద కప్ అని చెప్పేసి నన్ను అంటున్నారు. చూద్దాం, అది కూడా అయితే ఇది రియాలిటీ కాస్త కామెడీ షో అయిపోద్ది. సో విల్ లాఫ్ అండ్ విల్ సే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.